హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈ మధ్యకాలంలో పట్టా భూముల్లో కూడా 22 క్యాపిటల్ ఏ అనే దాన్ని వేస్తున్నారు. అసలు ఈ 22 క్యాపిటల్ ఏ అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా మనం ఉపయోగించుకోవచ్చు, చట్టం ఏం చెప్తుంది అనే విషయాన్ని ఈరోజు డీటెయిల్డ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ కళానిధి సంజీవ్ కుమార్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. అసలు ఈ సెక్షన్ 22 క్యాపిటల్ ఏ అంటే ఏంటి, పట్టా భూముల్లో కూడా దీన్ని ఎందుకు వాడుతున్నారండి? సెక్షన్ 22 క్యాపిటల్ ఏ అంటే ఇది జనరల్ గా ప్రభుత్వ భూముల్లో ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ లోనే వేస్తారు. 22 క్యాపిటల్ ఏ దానికి రిజిస్ట్రేషన్ అంటూ ఏమి ఉండవు. రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ యాక్ట్ 1908 ప్రకారంగా ఇది వర్తించదు. ఇది అసలు రిజిస్ట్రేషన్ కాదు ఇది. ఎందుకంటే ఇది ప్రభుత్వ భూములు, ఇవి గవర్నమెంట్ ల్యాండ్స్, అసైన్ ల్యాండ్స్. 22 క్యాపిటల్ ఏ భూదాన్ భూములు, ఇనాం భూములు, పోరమొక భూములు, రకరకాల భూములు, వేస్ట్ ల్యాండ్, ఇవన్నీ కూడా కమ్స్ అంటే 22 క్యాపిటల్ ఏ. ఈ 22A క్యాపిటల్ ఏలో కూడా ఇటీవల కాలంలో వైజాగ్లో కూడా గత ప్రభుత్వం 2019లో అప్పటి ప్రభుత్వంలో చాలా మంది పట్టా భూముల్లో కూడా 22 క్యాపిటల్ వేయడం జరిగింది. అసలు అవన్నీ కూడా ప్రైవేట్ ల్యాండ్స్, అవి నాట్ గవర్నమెంట్ ల్యాండ్స్ కావాలి. అయినా కూడా కావాలని దాంట్లో వేసేసారు. జనం చాలా మంది మరణించడాలు కూడా జరిగినాయి. గుండెపోటుతో, భయంతో, టెన్షన్తో ఏంటి అని చెప్పి కొంతమంది ఏం చేయక అర్థం కాక చాలా సతమతలు అయితే ఇప్పటి ప్రభుత్వం, అక్కడ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఎవరివైనా 22 క్యాపిటల్లో వస్తే పట్టా భూములు వెంటనే దాన్ని తొలగించండి అని చెప్పి ఒక జీవో కూడా పాస్ చేయడం జరిగింది అక్కడ ఆంధ్రప్రదేశ్లో. అది కూడా అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడుకొని ఒక మీటింగ్ పెట్టుకొని కమిటీ పెట్టుకొని అనగానే సత్యప్రసాద్ గారు రెవెన్యూ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ మన తెలంగాణ పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఎలా బ్రహ్మాండంగా రెవెన్యూ చేస్తున్నారు, అక్కడ అనగానే సత్యప్రసాద్ గారు ఆంధ్రప్రదేశ్లో ఆయన కూడా రెవెన్యూ మినిస్టర్ చాలా బాగా చేస్తున్నాడు. ఆయనకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరైనా సరే పట్టా భూములో 22 క్యాపిటల్ ఉంటే వెంటనే తొలగించండి. ఈ 22 క్యాపిటల్ ఏలో జనరల్గా అంత ముందర అసైన్ ల్యాండ్స్ ప్రభుత్వ భూముల్లో ఈ పొలిటికల్ సఫరర్స్కి 10 acres, ఫ్రీడమ్ ఫైటర్స్కి 10 acres, ఎక్స్ సర్వీస్ మెన్కి 10 acres ల్యాండ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు దేశానికి సేవ చేశారు. ఆ ముగ్గురు సేవ చేసినందుకు ప్రభుత్వమే ఇచ్చింది 10 ఎకరాలు. వాటిలో కూడా ఈ 22 క్యాపిటల్ వేసేసి అంతకుముందు ప్రభుత్వం. ఇప్పుడు ఫ్రీడమ్ ఫైటర్ ఉన్నాడు, పొలిటికల్ సఫరర్, ఎక్స్ సర్వీస్ మెన్, దేశానికి సేవ, ఆర్మీ, ఎక్స్ సర్వీస్ మెన్, దేశం వాళ్ళ బార్డర్లో ఉంటారు ఎక్కడో, అలాంటి వాళ్ళని కూడా సేవ చేసిన వాళ్ళకు కూడా వాళ్ళ భూములు 10 ఎకరాల భూమి ప్రభుత్వమే ఇచ్చిన భూమిలో 22 క్యాపిటల్ ఎలా వేస్తారు? వాటిని వెంటనే తక్షణమే ఇప్పుడు ప్రభుత్వ కూటమి సీఎం గారి దగ్గర నోటీస్ ఆయనకి రాగానే ఆయన వెంటనే దాన్ని తొలగించమని చెప్పడం జరిగింది. అట్లాగే కొన్ని భూముల్లో దాసేపల్లి భూములు కూడా వినే ఉంటారు, వైజాగ్లో ఉన్నాయి. ఆ వాటిల్లో కూడా ప్రభుత్వ భూముల్లో కూడా వాళ్ళు దాన్ని పట్టా చేసేసి అమ్మేశారు. అవి నిజంగా ప్రభుత్వ భూములు, అవి ల్యాండ్. దాసేపల్లి అని వినే ఉంటారు, వైజాగ్లో ఉంది. అది గవర్నమెంట్ ల్యాండ్స్, అవి 60 acres ఆఫ్ ల్యాండ్. దాంట్లో కూడా కొంత భూములు ఈ అప్పుడు ప్రభుత్వం చాలా మంది ప్రైవేట్ పట్టాలు చేసేదాన్ని అమ్మేశారు. మొత్తం మళ్ళీ లాక్కొచ్చింది ప్రభుత్వం. లాక్కొచ్చి మొత్తం 60 ఎకరాలు మళ్ళీ పట్టా గవర్నమెంట్ ల్యాండ్ లాగేసుకున్నది. గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ఎందుకు ఊరుకుంటుంది? సో ఈ రకమైన మోసాలు అప్పుడు జరిగింది. దీంతో చాలా మంది రైతులు కూడా అక్కడ పట్టా భూములు చాలా మంది సఫర్ అయ్యారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ కూడా అందరు కూడా బ్రహ్మాండంగా ప్రక్షాళన చేసి ఈ 22 క్యాపిటల్లో నుంచి తొలగించి, ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ నుంచి తొలగించి వాళ్ళ భూములు వాళ్ళకి మళ్ళీ సర్టిఫికేట్ ఇచ్చే బాధ్యత ఎంఆర్ఓ లేకపోతే కలెక్టర్ నుంచి వస్తుంది. ఫస్ట్ కలెక్టర్ నుంచి ఈయనకి డైరెక్షన్ ఇస్తాడు ఎంఆర్ఓకి డైరెక్షన్ ఇచ్చి, ఎంఆర్ఓ సబ్ రిజిస్టర్కి డైరెక్షన్, సబ్ రిజిస్టర్కి డైరెక్షన్ ఇచ్చిన తర్వాత మీ యొక్క సేల్ డీడ్లో కానీ మీ ల్యాండ్స్లో కానీ దానిలోంచి తొలగించేసి మీకు డాక్యుమెంట్ మళ్ళీ మీకు క్లియర్గా చేసి మీకు ఇస్తారు. దీని అంటారు 22 క్యాపిటల్ ఏ. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.